తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేయాలని పద్మశాలి సంఘ ప్రతినిధులు తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్లోని ఆయన విగ్రహానికి శనివారం పలువురు సంఘ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎలాంటి రాజకీయ ఆపేక్ష లేకుండా నిస్వార్థంగా బడుగు బలహీన వర్గాల కోసం పరితపించిన మహా వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని, ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ స్థలంలో అభివృద్ధి పనులు చేపట్టి నందనవనంగా తీర్చిదిద్దాలని కోరారు. ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు, ఆదిలాబాద్ అడవి బిడ్డ, పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమం ఈరోజు పద్మశాలి సంఘం తరఫున జరుపుకుంటున్నాం. ఆయన ఎముకల కోరికే చలిలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసి బడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహానేత. అయితే ఆయన ఈ లోకాన్ని వదిలి పుష్కర కాలం గడుస్తుంది. 12 సంవత్సరాలు గడుస్తున్నాయి ఈ రోజుకు. ఈ సందర్భంగా ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే ఆయన ఆశయాలు ఇప్పటికీ నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన ఆయన ఆస్తులను కూడా త్యాగం చేసిన ఆయన ఆశయాలు ఇంకా పూర్తిగా సఫలం కాలేదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, బాపూజీ ప్రభుత్వాన్ని